నాకు పెళ్ళైన కొత్తలో నేను మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక పని చేయాలి. మనకు ఖాళీగా ఉండబుద్ధి కాదు కదా, ఏదో ఒక పని చేయాలనే ఒక పిల్లలకి స్కూల్ టైం అవుతుంటే కర్రీ బెండకాయలు కట్ చేసి పక్కన పెట్టింది. నేను ఆ కర్రీ వండాను. నాకు వండొచ్చులే అక్క అని అన్నాను. కానీ మనకు అంత పెద్ద వంటలు ఏం రావు, అప్పుడు ఎలా వండాలనేది కూడా తెలియదు. కానీ వండాను. కానీ కారం కొంచెం తక్కువైంది. ఎంత వండిన కర్రీ మాత్రం పచ్చి పచ్చే ఉంటుంది. లాస్ట్కి కొంచెం కారం వేస్తే సెట్ అయ్యేదేమో, కానీ నాకు అసలు ఆ విషయం తెలియదు. నేను అడగను కూడా అడగలేదు. సరేలే ఇంతే కావచ్చు అనుకొని పిల్లలకు కూడా బాక్స్లో అదే పెట్టేసింది. తర్వాత మా అన్నయ్య వచ్చి అన్నం తిన్నప్పుడు కూర కొంచెం పచ్చి ఉంది, కారం పడుతుంది అన్నాడు. అబ్బా అన్నప్పుడు కొంచెం టెన్షన్ అయింది, కొంచెం భయం కూడా అయింది. ఎందుకంటే మనం కొత్త కొత్త కదా, అయ్యో ఈమెకు వంటలు కూడా రావా అని ఫీల్ అవుతారేమో అని కొంచెం టెన్షన్ అయ్యి ఉండే. నేను ఎప్పుడు స్టడీ మొత్తం హాస్టల్ అయ్యేసరికి నేను వంటలు ఎప్పుడు చేయకపోయేదాన్ని. ఇప్పుడు కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను తప్ప నాకు అసలు వంటలు అప్పుడు వచ్చేది కాదు. ఏమనుకున్నారో ఏమో అని చాలా టెన్షన్ పడ్డా, అప్పుడు చాలా ఫీల్ అయినా. అప్పుడు వెళ్ళిందే కొత్త కొత్తగా కదా, వెళ్ళినగానే కర్రీ వండితే అట్టర్ ఫ్లాప్ అయ్యేసరికి కొంచెం భయం ఉండే. నాలా మీకు ఎవరికన్నా ఈ సిచ్యువేషన్ ఎదురైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూస్తే